దీంతో ఆయా కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఎటూ కాకుండా పోతున్నారు. విద్యార్థులకు స్కిల్స్ ఉండడం లేదు. డిగ్రీ పట్టాలు మాత్రం చేతిలో ఉంటాయి. వాటిని పట్టుకుని తిరగడం తప్ప ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. చదువులు పూర్తి కాకముందే, ఎలాంటి స్కిల్స్ లేకముందే కేవలం లక్షలలో బయటకు వస్తా ఉన్నారు తప్ప గానీ ఆ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు సరైన విద్య అందించడంలో పూర్తిగా విఫలమవుతా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు ఫ్యాకల్టీగా ఎవరైతే పనిచేస్తా ఉన్నారో అక్కడ వీళ్ళు ఎవరైతే రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉన్నారో కేవలం వాళ్ళను తూతూ మంత్రంగా అక్కడ ఫ్యాకల్టీగా వాళ్ళ నేమ్స్ చూపించి బయోమెట్రిక్ కూడా జస్ట్ బయోమెట్రిక్ వేసుకోండి, మీకు మేము ఎంతో కొంత సాలరీస్ ఇస్తామని ఒక పద్ధతి నడిపిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రధానంగా అక్కడ నాణ్యత అనేది లోపిస్తా ఉంది. ఇక టీచింగ్ స్టాఫ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చాలా మంది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులకు జీతాలు ప్రైవేట్ కన్సల్టీల నుంచి అందుతాయి. ఎందుకంటే ఆ కన్సల్టీ తరపునే వారు చెప్పిన కాలేజీల్లో చెప్పిన రోజుల్లో అటెండ్ అవుతారు. ఒక్కో అధ్యాపకుడు 4-5 ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేయడం కామన్. వీరిలోనూ ఇంకా ముదిరిపోయి నెలకో 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్ని కవర్ చేసే అధ్యాపకులు కూడా లేకపోలేదు. భావి ఇంజనీర్లను తయారు చేయాల్సిన విద్యాసంస్థల్ని ఇంత నిర్లక్ష్యంగా, ఇంత బాధ్యత రాహిత్యంగా నడుపుతున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఫీజుల విషయంలో మాత్రం నైతికత గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. అసలు